షర్మిల గారు నమస్తే అండి. సో ఏ ఏ ఏం చెప్తారు మేడం ఇక ఈ డ్రగ్స్ కల్చర్ గురించి? ముఖ్యంగా మీరు చిన్న పిల్లలు కూడా స్కూల్లో ఉన్న చిల్డ్రన్ కూడా వాళ్ళు వదలట్లేదు. వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ హై ఎండ్ డ్రగ్స్‌కి సంబంధించి మీరేం మాట్లాడతారు? యాక్చువల్గా డ్రగ్ ఓవర్ డోస్ తోటి వచ్చిన పిల్లల్ని నేను ఒకళ్ళిద్దరిని ట్రీట్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కవిత్ గారు ఏం చెప్తున్నారంటే లైక్ రేవ్ పార్టీస్ అసలు ఫస్ట్ హిస్టారికల్గా ఎలా మొదలైనవి, ఎస్. వాటిలో ఏముంటాయి అండ్ ఏం ఆలోచించుకుని దాంట్లోకి వెళ్తారు అనేది చెప్పారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకుని అసలు ఇటువైపు మళ్ళకుండా పిల్లలు మనం ఏం చేయాలి. పిల్లలు అని పర్టికులర్గా నేను ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ థింగ్స్ ఉంటాయి. ఇండియాలో డ్రగ్ అబ్యూస్ గురించి కొన్ని స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీస్లో ఏమని తేలిందంటే ఆల్మోస్ట్ చాలా విపరీతంగా అడిక్ట్ అయిన వాళ్ళల్లో 70% మంది 60-70% ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. మీరు ఒక సెలబ్రిటీ మూవీ స్టార్ కూడా ఉన్నారు కదా, తన గురించి మూవీ కూడా వచ్చింది, హౌ హీ గాట్ యూస్ టు డ్రగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి, సంజయ్ దత్ గారు. ఎస్. సో అలాంటి వాళ్ళు మనకి బయటికి వచ్చి మాట్లాడటం మూలంగా మంచి జరుగుతుంది. ఏంటనంటే బయట పడచ్చు అనే హోప్ ఒకటి వస్తుంది. అండ్ తనది మీరు చూసుంటే కనుక అప్పుడు తనకి ఎలా అనిపించేది, ఎందుకని అటువైపు వెళ్ళాడు, బయటపడటం ఎంత కష్టమైంది, ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరిగినాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రగ్ యూజ్, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా మనకి హ్యాపీనెస్ ప్రొడ్యూస్ చేసే సెంటర్స్ మీద వెళ్ళి యాక్ట్ చేస్తాయి. అసలు అవి తీసుకునేది ఎందుకంటే వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ హౌ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్, క్వెస్ట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ జాయ్, అది దాంట్లో నుంచి వస్తుంది. ఈ రిస్క్ టేకింగ్ బిహేవియర్స్ అన్నీ ఎందుకు వస్తాయి అని అంటే, నెంబర్ 1, మనం పెరిగిన వాతావరణంలో దానికి యాక్సెస్ ఉండటం, యాక్సెస్ లేకపోయినా వెతుక్కునే అవకాశం ఉండటం, అవి కొనుక్కోగలిగే అంత లేదా అవి తెచ్చుకోగలిగే అంతగా మనీ ఈజీగా అవైలబుల్ ఉండటం. అండ్ అట్ దిస్ పాయింట్ ఇంకోటి కూడా చెప్తాను, ఇది ఒట్టి రిచ్ కిడ్స్లోనే జరుగుతుందని కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రీట్ కిడ్స్లో కూడా చాలా డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. వాళ్ళు స్మెల్ చేస్తూ ఉంటారు ఈ పాలిష్, వైట్నర్స్ వీటిని. సో వాళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతారు, వీళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతారు అని అంటే ఆల్మోస్ట్ అంటే కొంత వ్యత్యాసం ఉన్న బేసిక్గా స్ట్రీట్ కిడ్స్ అడిక్ట్ అవటానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆకలి చంపుకోవటానికి స్టార్ట్ అయ్యి ఈజీగా హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళు పోవర్టీలో చాలా రకాలుగా బాధలు పడుతూ వాటి నుంచి ఎస్కేప్ కోసం చేస్తారు. రిచ్ పీపుల్ కూడా ఒక రకమైన ఎస్కేప్ కోసం చేస్తారు. ఎస్కేప్ ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, మేడం చెప్పినట్టుగా. వాళ్ళకి ఇప్పుడు ఒక ఏజ్లో మనందరికీ కూడాను యాక్సెప్టెన్స్, మన గురించి మనకి మంచిగా హ్యాపీగా ఫీల్ అవటానికి ఏదో ఒక స్కిల్ ఉండటం, లేదా మన పియర్స్ నుంచి రెస్పెక్ట్, లవ్, ఇవన్నీ మనకి బేసిక్ థింగ్స్ దట్ వి నీడ్. సో అవి లేనప్పుడు వేరే వాటిల్లో వెతుక్కోవటానికి ఈజీ రూట్స్ అన్నమాట. డబ్బులు ఎక్సెస్గా ఉన్నప్పుడు మీకుండే ఒక గ్రూప్ అండ్ పిల్లలకి మనీ అన్లిమిటెడ్గా యాక్సెస్ ఇవ్వటం. ద అదర్ డే ఐ వాజ్ సీయింగ్, పూణేలో ఒక కార్ క్రాష్ అయింది. దాంట్లో టీనేజర్ 1.5 అవర్లో 60,000 వర్త్ ఆల్కహాల్ తన ఫ్రెండ్స్ తాగారు. సో 1 అవర్లో నువ్వు 70,000 ఇన్ యువర్ టీన్స్ స్పెండ్ చేస్తున్నావు ఆల్కహాల్ మీద. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సో పేరెంట్స్లో ఫస్ట్ థింగ్, పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ అవేర్నెస్ పెంచాలి. ఇంకొక వెరీ డిస్ట్రెసింగ్ థింగ్ నేనేం చూస్తున్నానంటే, లైక్ ఐ సెడ్, నేను చూసిన ఆ 2 డ్రగ్ ఓవర్ డోస్ కేసెస్లోనూ పిల్లలు, ఒక పిల్లవాడికి 12 ఏళ్ళప్పుడు, ఇంకో పిల్లాడికి 14 years అప్పుడు డ్రగ్స్కి ఫస్ట్ టైం డ్రగ్స్ తీసుకున్నారు. ఫస్ట్ చైల్డ్, నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే యూజువల్గా ఇలానే జరుగుతాయి. ఫస్ట్ చైల్డ్ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ అండ్ తనకి ఇద్దరు పేరెంట్స్ ఆల్మోస్ట్ ఇన్యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు. దే యూస్ టు బి వెరీ బిజీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ
ఈ బాబుని సడన్ గా ఒక పర్టికులర్ ఏరియా నుంచి కంప్లీట్ గా న్యూ లాంగ్వేజ్, న్యూ కల్చర్, న్యూ ప్లేస్ లోకి తీసుకెళ్లారు. ఈ వాట్ ఎవర్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఆ ఇండక్షన్ సరిగ్గా జరగాలి. అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ చేసుకోగలిగే అవకాశం. అదే టైంలో అప్పటి వరకు టాపర్ అయిన ఈ బాబు సడన్ గా గ్రేడ్స్ పడిపోయినాయి. డిఫరెంట్ సిలబస్, కొన్ని లెర్నింగ్ డిఫికల్టీస్. ఈ టైంలో అతన్ని వెక్కిరిస్తూ ఉంటే పియర్స్ లో యాక్సెప్టెన్స్ కోసం అని marijuana స్టార్ట్ చేశాడు. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్, చాలా మంది టీనేజర్స్ లో నేను మాట్లాడిన వాళ్ళల్లో marijuana అసలు డ్రగ్గే కాదు, దానికి అడిక్షన్ పొటెన్షియల్ లేదు, క్యానబిస్ ప్రోడక్ట్ అన్నమాట అది. మనం చేసినా ఏమీ కాదు, మన డ్యామేజ్ చెయ్యదు, ఇన్ఫాక్ట్ మనకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది లాంటి మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ అవన్నీ తప్పు. ఫస్ట్ అవేర్నెస్ అబౌట్ ఏమేమి హార్మ్ఫుల్ అని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐఎమ్ సీయింగ్ దీస్ డేస్ ఈస్ వేపింగ్ అంటారు, అంటే ఈ సిగరెట్స్. ఈ సిగరెట్స్ కూడా సిగరెట్స్ కంటే సిగరెట్స్ లో ఉన్న హామ్ లేదు, అది పర్వాలేదు అని అనుకోవటం, అవి ఫ్రూట్ ఫ్లేవర్స్ లో అమ్మటం. అండ్ పేరెంట్స్ కూడా కనుక్కోవటం కష్టం, ఎందుకంటే సిగరెట్ స్మోక్ లో వచ్చే స్మెల్స్ రావు పిల్లల దగ్గర. క్యాండీస్ చూ చేసినప్పుడు వచ్చే స్మెల్స్, ఇవన్నీ చాలా ఎర్లీ స్కూల్స్ దగ్గర అలవాటు అవుతున్నాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పుకోవటం. అండ్ డ్రగ్ పెడ్లర్స్ కూడా స్కూల్స్ దగ్గర ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంటే, ఎర్లీగా అవి అలవాటు అయినప్పుడు తొందరగా బయటపడలేరు అండ్ క్విక్ గా అసెంట్ లోకి వెళ్ళిపోతారు, ఎడిక్షన్ లోకి చాలా తొందరగా వెళ్తారు. సో అందుకని టార్గెట్ అక్కడే పెట్టుకుంటారు. సో ఇవన్నీ తల్లిదండ్రులకి, టీచర్స్ కి, స్కూల్ యాజమాన్యానికి బాగా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉండాలి. అండ్ చిన్నప్పటి నుంచి రైట్, ఎన్ని అంటే గవర్నమెంట్ మోరల్ సైన్స్ క్లాసెస్ లాగా లైఫ్ స్కిల్స్ నేర్పించేటప్పుడు వీటిని డెమనైజ్ చేయాలి. మనం పెరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఏది కరెక్ట్ కాదు అనేది మన పేరెంట్స్, మన టీచర్స్ చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే డూస్ అండ్ డోంట్స్ అనేవి నేర్పించాలి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, అటు ఇంట్లో కానీ అటు స్కూల్లో కానీ. హెల్త్ ఎఫెక్ట్స్ కూడా చాలా పెద్దగా చాలా గట్టిగా చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పటం కాదు, కాన్స్టెంట్ గా చెప్పాలి. అండ్ డ్రగ్స్ తీసుకుంటున్న పిల్లల్లో వచ్చే మార్పుల్ని గమనించుకొని ఇమ్మీడియట్ గా హెల్ప్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు రేవ్ పార్టీ దానికి వస్తే, రేవ్ పార్టీ కానీ కార్ క్రాష్ కానీ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకి శిక్షలు పడితే ఇవన్నీ మనకి యాక్సెప్టెడ్ కాదు, ఇలా చేస్తే ఇవి అవ్వచ్చు అనే లెర్నింగ్ వెళ్తుంది. ఎప్పుడైతే దొరికినా పర్వాలేదు వదిలేస్తారు, లేదా ఈ రకంగా తప్పించుకోవచ్చు అనేది మనకి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో